హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత ఇంకో వీడియో చేస్తున్నాను అనమాట. మామూలుగా ఈ ప్రిపరేషన్ వల్ల నేను సరిగ్గా వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. నేను చేసి కూడా ఆల్మోస్ట్ 2-3 months అయిపోతుంది అనమాట. ఇప్పుడు కూడా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను గ్రూప్ 2 గ్రూప్ 1 రెండు ప్రిలిమ్స్ క్లియర్ చేశాను. ఇది గ్రూప్ 2 హాల్ టికెట్ నెంబర్ అనమాట. మీకు ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను. ఇది క్లియర్ చేసి ఇప్పుడు మెయిన్స్కి మనం ప్రిపేర్ అవుతున్నాం అనమాట. అందువల్లే ఈ వీడియోస్ ఎక్కువ చేయట్లేదు. కాకపోతే మీకు ఎలా క్లియర్ చేశాను ఏంటి, ఇప్పుడు మెయిన్స్కి ఎలా చదవాలి అని ఒక చిన్న వీడియో చేద్దామని ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. మామూలుగా ఎగ్జామ్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 1 పేపర్స్ ఎలా వచ్చాయో ఇప్పుడు రాసిన వాళ్ళు మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ. టఫ్ వచ్చాయి అనమాట. రెండు పేపర్స్ టఫే వచ్చాయి. కానీ మనం పేపర్స్ని ఎలా అనలైజ్ చేయాలి, ఇప్పుడు మామూలుగా బయట కోచింగ్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే చదవటం అలా ఉంటుంది. కానీ నువ్వు వన్స్ ఎగ్జామ్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ బట్టి కట్ ఆఫ్ ఎంత ఉంటుందో ఎస్టిమేట్ చేయగలిగే కెపాసిటీ అనేది మనకు ఉండాలన్నమాట. ఫస్ట్ పేపర్స్ టఫ్, సబ్జెక్ట్ టఫ్. ఇప్పుడు సొసైటీ అసలు ఏ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చో కూడా తెలియదు. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి, సొసైటీ అనేది టఫ్ అని అర్థం చేసుకోవాలి, కట్ ఆఫ్ తగ్గుద్దని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మ్యాథ్స్ లెంతీ క్వశ్చన్లు కట్ ఆఫ్ తగ్గుద్దని ఎస్టిమేట్ చేయాలి. అలాగా ఫస్ట్ మనం పేపర్ మొత్తం చూసాక అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలన్నమాట. కట్ ఆఫ్ తగ్గుద్దా పెరుగుద్దా, దాన్ని బట్టి మనం పేపర్ని అటెంప్ట్ చేయాలి. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఏంటి అనేది ఎవరు నేర్పించారు, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ అవన్నీ. అది పేపర్ డిఫికల్టీ బట్టి, మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి, మనం స్ట్రాంగ్గా ఉన్న సబ్జెక్ట్స్ బట్టి, దాన్ని బట్టే అది డిసైడ్ అవుతుంది అనమాట. ఇదే మెయిన్ ఫ్యాక్టర్ అనమాట అర్థం చేసుకోవాల్సింది ఆస్పిరెంట్స్. ఇప్పుడు ఇది గ్రూప్ 1 ఏంటంటే పేపర్ అనేది టఫే వచ్చింది. అది కూడా క్వాలిటీ కూడా చూసి యూపీఎస్సీ స్టాండర్డ్ మించి ఉందని అంటున్నారు కొంతమంది. కానీ దాంట్లో కూడా ఏంటంటే కట్ ఆఫ్ తక్కువ ఉంది కాబట్టి పేపర్ అనేది మనం ఎట్లా ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, ప్రిలిమ్స్ అనేది మనకి మెయిన్ క్లియర్ చేయాలంతే. దాన్ని ఎలా క్లియర్ చేయాలనే దాని మీద ఫోకస్ చేయాలన్నమాట. అలాగా నేను పేపర్ బట్టి నేను స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ గ్రూప్ 2 చూసుకుంటే హిస్టరీ, జాగ్రఫీ, మ్యాథ్స్ స్ట్రాంగ్ కాబట్టి సొసైటీ నాకు అంత రాకపోయినా క్లియర్ చేశాను అనమాట. గ్రూప్ 1 నేను కొన్ని సబ్జెక్ట్స్ ఇప్పుడు హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ఇట్లా కొంచెం స్ట్రాంగ్ కాబట్టి ఎకానమీ కొన్ని క్వశ్చన్స్ లెంతీ వచ్చినా కొన్ని అటెంప్ట్ చేసి కొన్ని వదిలేసి, పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అటెంప్ట్ చేసి, మ్యాథ్స్ కొన్ని అటెంప్ట్ చేసి, అలా మనం ఎలా క్లియర్ చేయాలనే దాని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మెయిన్గా ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ కానీ గ్రూప్ 2 ప్రిలిమ్, గ్రూప్ 1 మెయిన్స్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, స్ట్రాటజీ ఏందని చెప్తాను అనమాట. ఫస్ట్ ఉన్న సబ్జెక్ట్స్లో మనకి అవైలబుల్ సోర్సెస్ చూడండి. ఇప్పుడు పాలిటీకి లక్ష్మీకాంత్ ఉంది, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం కూడా ఉంది. అది చదివితే కన్ఫర్మ్ క్వశ్చన్స్ వస్తాయి. అందువల్ల మీరు అది ఆ సబ్జెక్ట్ని పూర్తి కంప్లీట్ చేయాలన్నమాట. అదే స్కోరింగ్ మనకి. పాలిటీని బాగా చదవాలి, గ్రూప్ 2 మెయిన్స్కి చెప్తున్నా. నెక్స్ట్ ఎకానమీ బాగా చదవాలి, ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ ఏపీ హిస్టరీ కూడా స్టాటిక్ కాబట్టి ఎక్కువ స్కోరింగ్ చేసుకోవాలి సబ్జెక్ట్స్ ఇవే అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ మన చేతుల్లో ఉండవు. కొన్ని పెట్టగలుగుతాం, కొన్ని పెట్టలేము అనమాట. ఎక్కడ స్కోర్ చేసుకోవాలో ఆలోచించండి. పాలిటీ బాగా స్కోర్ చేసుకోవచ్చు, ఏపీ హిస్టరీ బాగా స్కోర్ చేసుకోవచ్చు, ఎకానమీ బాగా స్కోర్ చేసుకోవచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ చేయొచ్చు. కొంచెం కష్టపడాలి అక్కడ మనం. అందువల్ల నేను స్ట్రాటజీ ఏం చెప్తానంటే, ఈ ఉండే 100 daysని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఎవ్రీడే ఒక 10 hours కష్టపడి చదవండి. ఎక్కడ టైం, నేను కూడా గ్రూప్ 1 అప్పుడు, గ్రూప్ 2 ఫిలిమ్స్ అప్పుడు ఎక్కడ టైం ఇన్వెస్ట్ చేయాలో ఆలోచించాను. దానివల్ల క్లియర్ చేశాను అనమాట. అనవసరమైన సబ్జెక్ట్లో టైం ఇన్వెస్ట్ చేసి సొసైటీలో చెప్పలేము ఎట్లా వస్తాయేమో క్వశ్చన్స్, ఇన్వెస్ట్ చేసి వేస్ట్ అయి ఉండొచ్చు. చదవాలి, కానీ ఎంతవరకు మన ఎంత ఈల్డ్ చేస్తుంది సబ్జెక్టు అనేది చూసుకోవాలి. అందువల్ల గ్రూప్ 2 మెయిన్స్కి ఈ సబ్జెక్ట్స్ బాగా చదవండి. గ్రూప్ 1 మెయిన్స్కి అయితే ఇదంతా ఎస్సే రైటింగ్ కాబట్టి మీరు ఎస్సేస్ ఇంకా ప్రాక్టీస్ చేయాలి, స్టార్ట్ చేయాలి. పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ ఇవి స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు అవుతుంది అన్నమాట. డైలీ ఒక 5 questions రాయండి, ఆన్సర్స్ రాయండి. ఆన్సర్స్ రాసి చెక్ చేసుకోండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, యూపీఎస్సీ కూడా చూడండి కొన్ని క్వశ్చన్స్. అప్పుడే మనం రీచ్ అవుతాం అన్నమాట. ఇది చాలా అద్భుతమైన అవకాశం అన్నమాట. క్లియర్ చేసిన వాళ్ళకి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ కష్టపడండి. 100 days కన్ఫామ్గా మీరు ఉంటారనమాట. మీరు పేపర్ డిఫికల్టీని అనలైజ్ చేసుకోండి. క్వశ్చన్స్ ఎన్ని మార్క్స్ ఏంటి అనేది దాన్ని బట్టి అనలైజ్ చేయాలన్నమాట. ఇది మెయిన్ చెప్పాల్సిన ఉద్దేశం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను వీలుంటే ఇంకో వీడియో కూడా చేస్తాను అనమాట. ఏ సబ్జెక్ట్ ఎలా కూడా అని చెప్తాను. మీరు నాకు
ఎంకరేజ్మెంట్గా సబ్స్క్రైబ్ చేయండి అనమాట ఈ వీడియో. అప్పుడు నాకు అర్థమవుద్ది. కామెంట్స్ చేయండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏంటి, సబ్జెక్ట్ వైజ్ మీరు ఎక్కడన్నా ఇబ్బంది పడుతున్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను అనమాట. నేను గైడెన్స్ కూడా ఇస్తుంటాను కాబట్టి స్టూడెంట్స్కి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ టైంని యూటిలైజ్ చేసుకుని కన్ఫర్మ్ జాబ్లో ఉంటారు. ఇది చాలా అద్భుతమైన అవకాశం అనమాట. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మనకు మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఏ సబ్జెక్ట్ అయినా, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, హిస్టరీ కానీ నేను క్లియర్ చేస్తాను. ఈ వీడియోని మటు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్.